నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నీ కోరిక ప్రకారం అరకుకే హనీమూన్కి వెళ్దాం. చవి చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా నీతో పవి, పవి, నువ్వు ఓకేనా? కూర్చో పవి. కంగ్రాచులేషన్స్, నువ్వు కన్సీవ్ అయ్యావు, తల్లివి కాబోతున్నావు. త్వరలో నీ రూపం పుడికి పుచ్చుకున్నా బుల్లి పాప కావాలి. నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలనుకున్నాను. అరవింద్ కళ్ళు తెరిచాక ఒకేసారి చెప్తాను. అయ్యయ్యో, ఎక్కడున్నారో ఏంటోనండి. కనుక్కుందాం ఉండు. బాబు చెప్పండి. పేరు అరవింద్, యాక్సిడెంట్ కేసు. ఎక్కడున్నాడో కాస్త చెప్తారా? ఐసీయూలో ఉన్నారు. అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. అలాగే పద. పవిత్ర, 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 ఏంటమ్మా ఇలా జరిగింది?
అరవింద్ బాబుకి ఇప్పుడు ఎలా ఉంది అది? ఏమో ఇంకా ఏం తెలియదు తాతయ్య. విషయం తెలియగానే నా గుండాగినంత పని అయింది. బంగారు తల్లి, నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కష్టం వచ్చింది ఏంటి తల్లి? తలుచుకుంటేనే నా ప్రాణం విలవిలలాడిపోతోందమ్మా. అరవింద్ బాబు నిన్న ఆఫీసుకు వెళుతూ మాకు ఫోన్ చేసి, పవిత్ర గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు, నేను బాగా చూసుకుంటానని చెప్పాడమ్మా. సాయంత్రానికల్లా ఈ వార్త వినాల్సి వచ్చిందమ్మా. డాక్టర్ గారు ఏమన్నారు బాబు? ఈరోజు కండిషన్ తెలుస్తుంది తాతయ్య. అరవింద్ బాబుని మేము చూడొచ్చా? లోపలికి వెళ్ళొచ్చా? ఆహా లేదు తాతయ్య, ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. 24 గంటలు గడిస్తే తప్ప ఎవరిని పంపించమని డాక్టర్ గారు చెప్పారు. ఏ, ఏమిటమ్మా ఈ పరీక్ష నీకు? ఎందుకు ఇలా జరుగుతుంది? లక్ష్మమ్మ, అలా పిల్ల ముందు ఏడిస్తే తను ఇంకా బాధపడుతుంది. అమ్మా, అరవింద్ బాబుకి ఏం కాదమ్మా. అమ్మా పవిత్ర, అరవింద్ బాబు క్షేమంగా తిరిగి వస్తాడు, సరేనా? నిన్నటి నుంచి తను అలాగే ఉంది తాతయ్య. ఏం అడిగినా సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడడం లేదు. తన మనసులో ఏముందో అర్థం కావట్లేదు. నాకు పవిని చూస్తుంటే భయంగా ఉంది తాతయ్య. అమ్మా పవిత్ర, ఏమైంది తల్లి? నువ్విలా మనసు కష్టపెట్టుకుంటే ఎలా తల్లి? ధైర్యంగా ఉండాలి కదా. పవిత్ర, ఏదైనా మాట్లాడు తల్లి, మాట్లాడు. మీ నాన్నమ్మ తాతయ్య వచ్చావమ్మా, ఒక్కసారి చూడు తల్లి, ఒక్కసారి చూడు.